మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పర్యటనలో డబ్బు మద్యంతో జనాలను సమీకరిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో విజయశేఖర్ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ తో హడావిడి చేస్తే కూటమి ప్రభుత్వం భయపడుతుందని భావిస్తున్నారే కానీ ఏ ఒక్క కార్యకర్త కూడా భయపడే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధిలో నారా లోకేష్ కి కూటమి ప్రభుత్వానికి మద్దతు పెరిగిందన్నారు. గత 5 సంవత్సరాల పాలనలో కుంభకోణాలు తప్ప నువ్వు చేసింది ఏమీ లేదని మండిపడ్డారు. గత పాలనలో మైన్స్, ల్యాండ్స్, శాండ్ అన్నిటిలోనూ వైసీపీ ప్రభుత్వం కుంభకోణం చేసిందని ఆరోపించారు. మద్యం కుంభకోణంలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి 40,000 కోట్ల రూపాయలు ముడుపులు చెల్లించారన్నారు. ఆ రోజు నువ్వు అటవిక అరాచక పాలన చేసి ఈ రోజు నువ్వేదో ఒక గొప్ప పరిపాలకుడువు, నువ్వేదో చాలా న్యాయం చేసావు జనానికి, ఇప్పుడేదో అన్యాయం జరుగుతుందని నువ్వు అమాయకుల్లాగా మాడుతున్నావే, దీనికి కాదా నిన్ను సైకో అనేది? నీ మనసంతా సైకోయిజం. నువ్వు చేసింది అరాచక పరిపాలన, నువ్వు బేగరంగా అందరిని ఇబ్బంది పెట్టావు. కానీ ఈరోజు ఏమి తెలియని అమాయకుల్లాగా ఇది న్యాయమా, ఇది ధర్మమా, ఇది ఏంది చంద్రబాబు, నా మాట మా వారే వినరంట. ముఖ్యమంత్రి నువ్వైతే మీ వాళ్ళేం తినేది? రేపు మళ్ళా నిజంగా నువ్వు వస్తానని కలగంటున్నావు. నిజంగా నువ్వు వస్తే ముఖ్యమంత్రి నువ్వు అవుతావా, మీ వాళ్ళు అవుతారా? మా వాళ్ళు నా మాట వినరంటే అంటే ఏం చేస్తారు? ఇక్కడ సూటిగా ఒకటే చెప్పదలుచుకున్నాం, జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి కనీసం ప్రెస్ మీట్ పెట్టడానికి నాయకులు దొరకట్లా. ఏ నాయకులైతే ఆంబోతుల్లాగా ఇంత నోరేసుకొని మాట్లాడారో తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ కార్యకర్తలు కానీ ఆ రోజు 5 సంవత్సరాల పరిపాలనలో కనీసం వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు అంత కనుమరుగే పరిస్థితి. ఎవరు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టో రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది. కాబట్టి దిక్కులేని పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. గత 5 ఏళ్ల పాలనలో నువ్వు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టావు? ఒక్కసారి ఆలోచించాలి, జనం అంతా కూడా ఆలోచించాలి. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం గత 5 ఏళ్ల పరిపాలనలో ఎన్నో సమస్యలు ఉన్నప్పుడు ఎన్ని రోజులు నువ్వు ప్రెస్ మీట్కి వచ్చావు?